మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆల్రెడీ వచ్చుంటే మాత్రం స్టార్టింగ్లో కొద్దిగా బోర్గా అనిపించవచ్చు. బట్ వినండి, తెలియకపోతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ, తర్వాత నేను దీంట్లో టెక్నిక్స్ ఏంటి, మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ వస్తాయి. ఇవి చాలా చాలా ఫండమెంటల్స్ అనమాట. యాక్చువల్గా ఇవి నేర్చుకుంటేనే మీకు కెమిస్ట్రీ ఈజీ అవుతుంది. ముందు మనం డైరెక్ట్గా లెసన్స్లోకి వెళ్ళిపోయి అవన్నీ చెప్పుకుంటూ ఉంటే యూజ్ ఉండదు. మళ్ళీ ఈ పాయింట్స్ అన్నీ కూడా తర్వాత ఫ్యూచర్లో మనం చెప్పుకునేటువంటి క్లాసెస్లో అన్నీ నేను మళ్ళీ వీలైనప్పుడల్లా, అంటే ఎక్కడైతే అవసరం వస్తుందో అక్కడ మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ మీరేం చేయాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా మళ్ళీ స్పెండ్ చేయాలి మీరు తీసుకునేటువంటి నోట్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో మొత్తం ఇక్కడ నేను ఒక 30 ఎలిమెంట్స్ సంబంధించినటువంటి వాటి యొక్క అటామిక్ నంబర్స్, సింబల్స్ అవన్నీ కూడా స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. ఇది మనము నేను జస్ట్ ఇప్పుడే క్లాస్కి ముందే చాట్ జీపీటీని యూజ్ చేసి ఇవి క్రియేట్ చేశాను అనమాట సెకండ్స్లో. అండ్ మీకు ఫ్యూచర్లో టైం దొరికితే నేను మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కూడా స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. సో నేను చాట్ జీపీటీ అలాంటివన్నీ కూడా వాటిలో ఎక్స్పర్ట్. సో లేటర్ వి విల్ డిస్కస్ అబౌట్ దట్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఎలిమెంట్స్ కనబడుతున్నాయి కదా, మొత్తం ఈ 30 ఉన్నాయి. అన్నిటికంటే చిన్న ఎలిమెంట్, సింప్లెస్ట్ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ 1 హైడ్రోజన్ కదా. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, సారీ 1s1. 1s1. హీలియం అటామిక్ నెంబర్ 2, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. తర్వాత లిథియం. నేను ఒక పని చేస్తాను, డైరెక్ట్గా ఒక పెద్ద ఆటమ్ తీసుకుంటాను, కాల్షియం తీసుకుంటాను అనుకోండి. కాల్షియం అటామిక్ నెంబర్ 20. కాల్షియం అటామిక్ నెంబర్ 20. అటామిక్ నెంబర్ 20 అయినప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి? ఏదైనా ఒక ఎలిమెంట్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు రాసేటప్పుడు ఏం చేయాలని చెప్పాను? ముందు ఒక సీక్వెన్స్ రాసుకోండి. ఇందాక క్లాస్లో నేను స్టార్టింగ్లో చెప్పాను. ఏంటి ఆ సీక్వెన్స్? 1s, 2s, 2p, 3s, 3p, 4s. 4s తర్వాత ఏమొస్తుంది? 4s 4pనా? 4s 4pకి మధ్యలో 3d వస్తుంది, తర్వాత 4p. మీరు ఈజీ ఒక సాంగ్ లాగా గుర్తుపెట్టుకో. 1s, 2s 2p, 3s 3p, 4s 3d 4p. ఓకే, ఇక్కడ మాత్రం 3d వస్తుంది. ఇక్కడ మాత్రం ఎస్పి ఎస్పి వస్తుంది. ఇక్కడ ఎస్పికి మధ్యలో 3d వస్తుంది. అంతే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి చాలు. ఇప్పుడు నాకేం కావాలి? అటామిక్ నెంబర్ 20 కాల్షియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను రాయాలి. ఎలా రాయాలి? చాలా సింపుల్. నేను ముందు ఈ సీక్వెన్స్ రాసుకున్నా. ఇక్కడ సీక్వెన్స్ రాసుకున్న తర్వాత నాకు తెలిసినటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాస్ ప్రకారము వాట్ ఐ నో దట్ ఎస్ కెన్ అకామిడేట్ 2 ఎలక్ట్రాన్స్. So there are 2 electrons in S. Okay, 2 electrons. P can accommodate 6 electrons. 6. S can accommodate 2 electrons. 2. P can accommodate 6. 6. ఏంటి నేను ఇలా రాసుకుంటూ పోతున్నాను? యాక్చువల్గా మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? 20 ఉన్నాయి కదా. ఆ 20ని మనం ఇలా క్రమమైన పద్ధతిలో ప్లేస్ చేయాలి. ఇప్పటి వరకు నేను ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేశాను ఇక్కడ? మొత్తం 2, 2, 6, 10 అయిపోయాయి అక్కడికి. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇక్కడికి మీకు 10 అవుతాయి. 2s 2p. తర్వాత 3sలో 2, 3pలో 6, 18. ఇక్కడ వరకు 18 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేసాం మనం. నెక్స్ట్ మన దగ్గర 20 కదా మొత్తం ఎలక్ట్రాన్స్ ఉండేది. ఈ 20లో 18 కంప్లీట్ అయితే ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి? ఓకే, 4s2. దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాల్షియం. అంటే మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టార్టింగ్లో నేర్చుకోవాలి అంటే మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. 1s, 2s 2p, 3s 3p, 4s 3d, 4p. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక అటామిక్ నెంబర్ 30 తీసుకుంటా, జింక్ తీసుకుంటా, 30. ఓకే, దీని ఎలక్ట్రానిక్ ఇప్పుడు మన దగ్గర 30 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 30 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఎలా ప్లేస్ చేస్తాం చూడండి. 2, 2, 2. ఇక్కడ వరకు కళ్ళు మూసుకొని రాసేయచ్చు, ఎందుకు? 10 అయిపోతాయి. తర్వాత 3s2, 3p6. ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇక్కడ దాకా 10, ఇక్కడికి 8, 18 అయిపోయాయి. 4s2 అంటే 20, ఇక్కడికి 20, ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్. తర్వాత 3dలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు మనము? 3dలో మ్యాక్సిమం, డీలో మ్యాక్సిమం 10 కదా, ఉన్నాయి మన దగ్గర 10. మొత్తం 30 ఎలక్ట్రాన్స్ కదా జింక్లో. 30లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేసాం ఇప్పటికీ?
10, 8, 18 ప్లస్ 2 10 20 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. ఇంకా మన దగ్గర 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 10 ఎలక్ట్రాన్స్ని డీలో ప్లేస్ చేద్దాం. 3d10 అయిపోయింది కదా. దట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జింక్. సో మీకు ఏ యాటమ్కి అయినా సరే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అప్ టు 36 అనమాట. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే 36 వరకు రాయొచ్చు. ఇలా స్టార్టింగ్లో అలా నేర్చుకోండి. ఒకసారి మీరు అంటే పర్ఫెక్ట్ అయిన తర్వాత దేని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం చెప్తాను. మనం ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు 1s2 ఇది 2 ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలిమెంట్స్ వరకు, తర్వాత 2s2 తర్వాత 2 ఎలిమెంట్స్ వరకు, 1s2 2s2 ఇక్కడికి అటామిక్ నెంబర్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఇంతవరకు ఇది సరిపోతుంది. అటామిక్ నెంబర్ 6 దగ్గర నుంచి 5 దగ్గర నుంచి 2p స్టార్ట్ అవుతుంది సార్. 2p1 2p2 2p3 2p4 2p5 2p6 ఇలా 2p అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ 5కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి అని అంటే మీరేం చేయాలి? 5 కదా, మీరు 5 అన్నప్పుడు వెంటనే 1s2 2s2 అనేది అక్కడికి 4 కంప్లీట్ అయిపోయింది. 1s2 2s2 4 అయిపోయింది. 5 ఆ 5th ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? 2pలోకి వెళ్తుంది. సో 1s2 2s2 2p1 అంతే. 6 అటామిక్ నెంబర్ 6కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి అంటే మీరేం చేయాలి? 6 అంటే 1s2 2s2 చెప్పేసుకోండి మనసులో, 1s2 2s2. ఇంకా తర్వాత మిగిలిన ఉన్నాయి 2 కదా, ఆ రెండింటిని 2pలో పెట్టేసేయండి. 1s2 2s2 2p2 అంతే. అటామిక్ నెంబర్ 7 అడిగాను నేను. 7 అంటే 1s2 2s2 4 అయిపోయాయి. ఇంకా ఎన్ని మిగిలేదు? 3. ఆ 3 pలో పెట్టండి. 2p 3 1s2 2s2 2p3 అంతే. అటామిక్ నెంబర్ 9 అడిగా. అటామిక్ నెంబర్ 9కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి అన్న. సార్ 1s2 2s2 9కి 9లో మొత్తం 4 పోతే ఇంకెన్ని ఉంటాయి? 5 కదా, ఆ 5ని pలో పెట్టేసేయండి. 1s2 2s2 1s2 2s2 2p5 అంతే. చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అటామిక్ నెంబర్ 10కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి అని చెప్పా. అటామిక్ నెంబర్ 10 అంటే ఫస్ట్ 4 తీసేసామనుకోండి, ఎన్ని ఉంటాయి? 6 కదా, ఆ 6ని పీలో పెట్టేసేయండి. అప్పుడు అటామిక్ నెంబర్ 10కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 అంతే. ఒకవేళ అటామిక్ నెంబర్ 3కి అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 3 అంటే మన దగ్గర 3నే కదా ఉండేది. 1s2 2s1 1s2 2s1 అది కొంచెం 1s2 2s2 అంతవరకు నేర్చుకుంటే ఆ తర్వాత నుంచి చాలా ఈజీ. ఒకవేళ అటామిక్ నెంబర్ 11 అడిగాను, 11 అడిగినప్పుడు 1s2 2s2 2p6 ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. 1s2 2s2 2p6 ఇక్కడ దాకా 10 అయిపోయాయి కదా. 11 అడిగిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ 3s స్టార్ట్ అవుతుంది. 11కి 12కి 3s, 11కి 12కి 3s, మళ్ళీ 3p అనేది అటామిక్ నెంబర్ 13 నుంచి 18 వరకు. అలా మీరు కొద్దిగా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఏం చదవాల్సిన పని లేదు. ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే ఈరోజు ఫోకస్ చేయండి. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు వచ్చే క్లాసెస్లో ఇంకా బాగా తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా అంటే, మ్యాథ్స్లో మీకు సింపుల్గా చెప్పాలంటే, మ్యాథ్స్ బాగా రావాలంటే ఏం చేయాలి? మనం ఏదో నేర్చుకుంటాం లోయర్ క్లాసెస్లో. If you want to do mathematics quickly, you have to have some basic operations. You have to be perfect with some basic operations. What are they? Board mass అంటాం కదా. You have to be perfect with additions, subtractions, multiplications and divisions. మ్యాథమెటిక్స్కి ఇవి ఎలా అయితే ప్రాణమో అలానే కెమిస్ట్రీకి ప్రాణము. అండ్ కెమిస్ట్రీలో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి కెమిస్ట్రీని అనుకుంటే మాత్రం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా అలానే అనమాట. రైట్? ఓకే. ఈ వీటిని బేస్ చేసుకొని ఇవన్నీ ఉన్నాయి. రైట్? మీరు 20 వరకు నేర్చుకుంటారు కదా, 20 వరకు నేర్చుకోండి. 21 దగ్గర నుంచి నేను మీకు సూపర్ ఈజీ ట్రిక్ ఒకటి చెప్తా. ఎవరు చెప్పుండరు మీకు, నాకు తెలిసి 99% ఎవరు చెప్పుండరు. ఇప్పుడు నేను చెప్తాను మీకు. 21 నుంచి 30 వరకు మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. 21 చూడండి, 21 స్కాండియం అటామిక్ నెంబర్ 21 స్కాండియం చూడండి, 1s2 2s2 2p6 ఇక్కడ వరకు 10 అయిపోయాయి. 3s2 అంటే 12, 3p6 అంటే 18 ఇక్కడ వరకు 18 అయిపోయాయి. 4s2 3d1 ఒక్కసారి మీరు ఇక్కడ వరకు ఓకే
ఇక్కడ వరకు 18 అయిపోయాయి. 18 తర్వాత 4s2 3d1 రాసాం. లాస్ట్‌లో ఇక్కడ 18 వరకు దీన్ని ఎలా రాయొచ్చు అంటే అండి మనము ఆర్గాన్ అని రాయొచ్చు. ఆర్గాన్. ఆర్గాన్ అటామిక్ నంబర్ 18 అనమాట. ఇక్కడ ఉంది చూడండి పైన. ఆర్గాన్ అటామిక్ నంబర్ 18. ఇది ఒక నోబెల్ గ్యాస్ ఇది. నోబెల్ గ్యాస్ ఎలిమెంట్. ఇక్కడ వరకు మనం ప్రతిసారి అంతా రాయాల్సిన పని లేదు. ఆర్గాన్ ఇంతవరకు రాసేసి ఆ తర్వాత ఈ 19 ఇక్కడి నుంచి అంతా కూడా మనము ఆర్గాన్ అని రాసేయచ్చు. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? 21 కదా. ఇదంతవరకు ఆర్గాన్. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏందో చూడండి. 4s2 3d1. 4s2 3d1 ఎంత? అటామిక్ నెంబర్ ఎంత? 21. 21లో 2 డిజిట్స్ ఉన్నాయి. 2 1 2 1. ఇక్కడ మీరు చూస్తే 2 1 కనబడుతుంది. అలానే ఇక్కడ 22 టిటానియం 2 2. వెనేడియం 23 2 3. ఓకేనా? సో ఇక్కడ ఒకటి వదిలేస్తాను, మళ్ళీ చెప్తాను దాని గురించి, క్రోమియం గురించి. మ్యాంగనీస్ 25 2 5. ఐరన్ 26 2 6. కోబాల్ట్ 27 2 7. నికెల్ 28 2 8. ఏదన్నా అర్థమైందా? అంటే వీటి యొక్క అటామిక్ నెంబర్స్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవడం డెడ్ ఈజీ. సో మీకు స్టార్టింగ్లో అంతా ఇంకా ఇక్కడ దాకా మొత్తం ఇదంతా కూడా ఆర్గాన్ కాన్ఫిగరేషన్. ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వరకు మీకేం అవసరం లేదు, ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ సింపుల్గా మీరు ఆర్గాన్ అని రాసేస్తారు అంతే. ఆర్గాన్ అని రాసి ఆ తర్వాత ఏమవుతుంది నేను మీకు రాసి చూపిస్తాను చూడండి, మీరు కూడా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు అటామిక్ నెంబర్ 21 స్కాండియం అటామిక్ నెంబర్ 21 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కావాలి. నేనేం చెప్పాను? మా ఆర్గాన్ అని రాయండిరా. ఆర్గాన్ అని రాసిన తర్వాత 4s 3d 4s 2 3d 1 21 21 21 21. ఓకే. తర్వాత టిటానియం 22 ఆర్గాన్ 4s2 3d2 22. వెనేడియం 23 ఆర్గాన్ అంటే అక్కడికి 18 అయిపోయాయి అనమాట. 18 అయిపోతే ఇంకెన్ని ఉంటాయి? 5 కదా. ఆ 5ని ఎలా ప్లేస్ చేస్తాం మనము? 4s2 3d 3 2 3 23 2 3 22 2 2. అంటే 4s2 3d1 4s2 3d2 4s2 3d3 అలా s2 అన్నిట్లో s2 ఉంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా, క్రోమియంకి సంబంధించి మళ్ళీ చెప్తాలే. దానికి ముందు మ్యాంగనీస్ చెప్పేస్తా. మ్యాంగనీస్ 25. చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, నాకు కూడా అర్థమవుతుంది మీరు వింటున్నారో లేదో. ఆర్గాన్ 25. అయితే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తావు? 25 మ్యాంగనీస్ 25 ఆర్గాన్ 18 అయిపోయింది. 25 ఎలా రాస్తాం మనము? 25 కదా. 4s2 3d5. నా వాయిస్ వినపడుతుందా? ఒకరన్నా అన్మ్యూట్ చేసుకోరే? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి, మీరు ఇంటరాక్టివ్గా ఉండాలి. లైవ్ క్లాస్ కదా ఇది. లేదంటే చెప్పండి, లైవ్ క్లాస్ వద్దంటే చెప్పండి, నేను ఇవన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను, అవి చూసుకుంటూ ఉండండి, సరిపోతుంది. మీరు కామ్గా ఉండడానికైతే కాదు కదా, ఒక్కరైనా అట్లీస్ట్. మొన్న అది చిన్న వర్క్ ఇస్తే ఒక అబ్బాయి మాత్రం చేశాడు, అది హరికృష్ణను సంథింగ్, హరిబాబు అనుకుంటా, బాగా చేశాడు అతను. నెక్స్ట్ 26 చెప్పాలి, అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. అటామిక్ నెంబర్ 26 ఐరన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? సిగ్గుపడొద్దు, మొహమాట పడొద్దు, ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను తప్పు చెప్తానేమో, ఇలా అనుకునే మన జీవితంలో సగం జీవితం పోతుంది. అలానే ఎవరి గురించి ఏం ఆలోచించవద్దు, నీ గురించి నువ్వు ఆలోచించుకో, అడిగిన దానికి సమాధానం చెప్పు. తప్పు చెప్తే ఇంకా మంచిది, నేనేమి అన్ను. కరెక్ట్ చెప్తే మంచిది, తప్పు చెప్తే ఇంకా మంచిది. ఓకే. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు, కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎప్పుడో ఒకసారి బోల్తా పడతారు. సో తప్పులు చేయాలి, లెర్నింగ్ ప్రాసెస్లో మిస్టేక్స్ చేయడం అనేది చాలా కామన్. మిస్టేక్స్ చేస్తేనే మనం నేర్చుకోగలము. సో భయపడొద్దు, చెప్పండి. నేను చెప్తున్నాను కదా. ఏంది అందరూ కామ్గా ఉన్నారు? ఆపేద్దామా మీటింగ్? ఓకే. 26 4s2 3d6. కోబాల్ట్ 27. ఇంక నేను పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. 4s2 3d7.
మా శ్రావణి ఒకసారి అన్మ్యూట్ చేసుకోమ్మా నువ్వు. ఎస్ సార్. నాకు చెప్పు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పు నికెల్ 28. 1s2. అదంతా ఏం అవసరం లేదులే. ఆర్గాన్ అని చెప్పేసి ఆర్గాన్ తర్వాత అటామిక్ నెంబర్ సార్ 4s2. 4s2 28కి 4s2 3d8. 3d8. వెరీ గుడ్. అంతే కదా, అయిపోయింది కదా. అంటే మీరు అందరినీ చెప్తే ఎవరు మాట్లాడరనమాట, ఒక్కొక్కరిని పిలిస్తే మాట్లాడతారు. ఓకే. ఆ తర్వాత ఎవరున్నారు? హర్షిని ఉంది. హర్షిని నువ్వు చెప్పమ్మా. తర్వాత నీకు జింక్ చెప్తానులే, జింక్ ఇస్తాను 30. జింక్ ఆర్గాన్ 4s 3d. 4s2 3d9. 4s2 3d9. జింక్ 30 రాశాను నేను ఇక్కడ, 29 కాపర్ రాయలేదు. అది మళ్ళీ చెప్దాంలే తర్వాత అని రాయలేదు అది. 29 అని చెప్పుంటే అడిగి ఉంటే సరే. సరేలే, నిన్ను కష్టపెట్టడం ఎందుకు, నేను కాపరే అడుగుతా నీకు. కాపర్ కాకుండా క్రోమియం అడుగుతాను చూడు. క్రోమియం ఇంకా ఈజీ. క్రోమియం చెప్పు. 24 క్రోమియం అటామిక్ నెంబర్. 24 అయితే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఆర్గాన్ రాసిన తర్వాత 24 రా. 24 24 4s2 అక్కడే ఉన్నాయి కదా అన్నీ. 4s2 హర్షిని 3d4 కరెక్టా నేను రాసింది? కాపర్ 29. ఇంకెవరున్నారు మన క్లాస్లో? మిగతా వాళ్ళు కనపడట్లేదు. సరే, కాపర్ 29. ఆర్గాన్ యాక్చువల్గా ఎలా రాస్తాం మనము? 4s2 3d9 అని రాయాలి. కానీ ఇవి రెండు కూడా చూడండి అమ్మా, ఇప్పుడు మేము లాస్ట్లో రాస్తున్న రెండు కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఇవి. ఏది? క్రోమియం అండ్ కాపర్. చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో అడుగున్నాడు. మీకు కూడా మామూలుగా అయితే 2 మార్క్స్కి వాటికి చాలా ఇంపార్టెంట్. క్రోమియం ఇప్పుడు ఎలా ఉంది చూడండి. 4s2 3d4. 24 కాబట్టి 4s2 3d4 అని రాశాను. కాపర్ 29 కాబట్టి 4s2 3d9 అని రాశాను. కానీ ఇవి రెండు ఇలా ఉండవు. ఎందుకు ఉండవో డిస్కస్ చేసుకుందాము. నాకు ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. డి సబ్షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? డిలో మ్యాక్సిమం ఎన్ని? ఎస్లో అయితే 2 అని చెప్పుకున్నాము, పిలో అయితే 6. డి సబ్షెల్లో మ్యాక్సిమం ఎన్ని? ఉండేది మీరు క్లాస్లో ఒక 4 5 ఉన్నట్టుంది. మీరే కామ్గా మూగ మనసుల్లాగా ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? అలాంటప్పుడు లైవ్ క్లాస్ ఎందుకు? రికార్డ్ చేసి వీడియో రికార్డ్ చేసేస్తే నాకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు చెప్పేదంతా కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పేసేయచ్చు, ఒక్క వీడియో అయితే, లైవ్ వీడియో అయితే. సారీ, రికార్డెడ్ వీడియో అయితే. లైవ్ ఎందుకు టైం తీసుకుంటుందంటే ఇంటరాక్షన్, మీరు కూడా మాట్లాడుతూ ఉండాలి. నేను ఇందాక చెప్పా, భయపడొద్దు, తప్పులు చేస్తే ఇంకా మంచిది. తప్పులు చేసే వాళ్ళంటే నాకు కూడా ఇష్టమే. డీలో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయమ్మా? 10. దీన్ని ఏమంటారంటే ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్ అంటాం. ఫుల్లీ ఫిల్డ్. డీలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటే దాంట్లో కంప్లీట్గా నిండిపోయి ఉంటుంది అది. అదే డీలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమనాలి అప్పుడు? D10 అయితే ఫుల్లీ ఫిల్డ్. డీలో సగం అంటే దాంట్లో సగము 5 ఎలక్ట్రాన్స్ అనుకోండి, దాన్ని ఏమనాలి? హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్. ఇందాక మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రూల్స్ చెప్పుకున్నాం కదా, దాంట్లో హున్స్ రూల్ అని ఒకటి ఉంది. హున్స్ రూల్ ప్రకారము అతను ఏం చెప్తాడంటే, పి ఆర్బిటాల్స్ కానీ డి ఆర్బిటాల్స్లో కానీ, పి ఆర్బిటాల్స్లో మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్, డిలో మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్.
పిలో సగం అంటే 3, డిలో సగం అంటే 5. ఈ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ లేదంటే ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ ఇలా ఉంటే వాటికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, అవి బాగా స్థిరంగా ఉంటాయి, వాటికి స్టెబిలిటీ బాగా ఉంటుంది. ఓకేనా, ఏ యాటమ్ అయినా సరే స్టేబుల్గా ఉండడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ ప్రకారము క్రోమియం అండ్ కాపర్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ క్రోమియం చూసినట్టయితే క్రోమియం ఆర్గాన్ 18. తర్వాత మామూలుగా అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్స్ ప్రకారంగా దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే 4s2 3d4 అని రాయాలి, ఎందుకని 24 కదా, 4s2 3d4. కానీ D4 కంటే D5 స్టేబుల్, D4 కంటే D5 స్టేబుల్. అందుకని ఏమవుతుందంటే ఈ ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఆ 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ డీలోకి జంప్ అవుతుంది, అప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s1 3d5 అవుతుంది. ఎందుకు ఒక ఎలక్ట్రాన్ ఎస్లో నుంచి డీలోకి వెళ్ళాలి అంటే D4 కంటే D5కి స్టెబిలిటీ ఎక్కువ, అంటే హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉండడం వలన. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్రోమియం అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని కలిగి ఉంటుంది. అబ్నార్మల్ అంటే అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము, అబ్నార్మల్ కాన్ఫిగరేషన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగితే మనము 4s2 3d4 అని చెప్పకూడదు. ఓకే, ఆర్గాన్ 4s1 3d5 అని చెప్పాలి. ఇది నెక్స్ట్. అలానే కాపర్ గురించి మాట్లాడుకుందాం. కాపర్ అటామిక్ నంబర్ 29. మామూలుగా మనం డిస్కస్ చేసుకున్న ప్రకారంగా అయితే ఆర్గాన్ 29 కాబట్టి 4s2 3d9 ఇలా రాయాలి. కానీ D9 కంటే D10 స్టేబుల్ కదా, కాబట్టి D9 కాస్త D10గా మారాలంటే దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి, కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఎస్లో నుంచి డీలోకి జంప్ చేస్తుంది. అప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s1 3d10 అవుతుంది. ఆర్గాన్ 4s1 3d10. ఈ రెండిట్లో మాత్రమే, క్రోమియం అండ్ కాపర్లో మాత్రం మీకు ఈ 4s1 అనే కాన్సెప్ట్ వస్తుంది. 4s1 అంటే ఎస్ ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్ పక్కనే ఉండేటువంటి డి ఆర్బిటాల్కి ఇస్తుంది. దానివల్ల వీటి కాన్ఫిగరేషన్స్ కొద్దిగా చేంజ్ అవుతాయి, క్రోమియం అండ్ కాపర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, వీటి అటామిక్ నెంబర్స్ 24 అండ్ 29. రిమైనింగ్ అన్నీ సేమ్. సో నేను మీకు క్లాస్ అయిపోయిన తర్వాత గ్రూప్లో ఈ అటామిక్ నెంబర్కి సంబంధించిన లిస్ట్ అదంతా కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అందరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఒకటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయండి. నేను ఇంకా వీటి యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ 2 వీడియోస్ తీసుకున్నా. ఒక చిన్న స్టోరీ ద్వారా అటామిక్ నెంబర్ 1 నుంచి అటామిక్ నెంబర్ 20 దాకా జస్ట్ ఒక స్టోరీ గుర్తుపెట్టుకుంటే మనం అటామిక్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ 5 మినిట్స్లో నేర్చుకోవచ్చు. అలాంటివి 2 స్టోరీస్ చేస్తున్నా, 1 నుంచి 20 వరకు ఒకటి, 21 నుంచి 30 వరకు ఒకటి. ఇవి 2 కూడా మీ వీడియోస్ మీకు టైం ఉన్నప్పుడు చూడండి, మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్, ఇది అర్థమైంది అనుకుంటాను. సో ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. మీకు సెకండ్ ఇయర్లో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే ఒక చాప్టర్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్సో. సో మీరు ఇప్పుడు నేను ఎవరికైనా సరే అటామిక్ నెంబర్ 24, 29 తప్ప, అంటే క్రోమియం కాపర్ తప్ప మిగతావి ఏవి అడిగినా సరే అటామిక్ నెంబర్ కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా మీరు చెప్పగలగాలి. ఇప్పుడు సపోజ్ నేను కోబాల్ట్ అటామిక్ నెంబర్ 27 దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పమన్నాను అనుకోండి, మీరు చెప్పగలరా లేదా? చెప్పలేకపోయారంటే ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పిన క్లాసు వేస్ట్. ఎందుకు? కోబాల్ట్ 27 అయితే ఎలా రాస్తాము? ఆర్గాన్ 27కి ఎలా రాస్తాము? ఈ 2 ఎలక్ట్రాన్స్ దేంట్లో ప్లేస్ చేయాలి, 7 ఎలక్ట్రాన్స్ దేంట్లో ప్లేస్ చేయాలి? 4s2 3d7. దట్స్ ఆల్. అటామిక్ నెంబర్ 30 ఇందాక మనం చెప్పుకుంటూ బ్యాక్ వచ్చేసాము. అటామిక్ నెంబర్ 30 దీనికి మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆర్గాన్ 4s2, ఇక్కడ 30 ఉంది కాబట్టి 4s3
3d0 అని రాయకూడదు, 3030 అని, రాంగ్ అది. ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయమ్మా మ్యాక్సిమమ్? ఎస్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్? 2నే కదా, 3 రాయొచ్చా? రాయకూడదుగా, 4s2. రిమైనింగ్ 10లో 10, డీలో 10 ఎలక్ట్రాన్స్, 4s2 3d10 జింక్ కాన్ఫిగరేషన్, 4s2 3d10. సో ఇవి బ్రీఫ్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ గురించి. ఇంకా మనము వీటి గురించి ఇంకా మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దీనికి రిలేటెడ్గానే నెక్స్ట్ టాపిక్స్ కూడా నేను చెప్తాను, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్కి రిలేటెడ్గానే. సో దానికి ముందు మీరు ఈరోజు చెప్పినటువంటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా నేర్చుకొని నెక్స్ట్ క్లాస్లో అటెండ్ అవ్వాలి. ఇలా మీరు ప్యాసివ్గా ఉంటే కుదరదు. ప్యాసివ్గా ఉండేమనైతే చెప్పండి. లైవ్ క్లాసెస్ కాకుండా రికార్డెడ్ క్లాసెస్ పెడతాను. ఇలాగ ఒక పర్టికులర్ టైం తీసి మీకోసం నేను ఇంతసేపు స్పెండ్ చేస్తున్నాను అంటే ఎందుకంటే ఇంటరాక్టివ్గా ఉండాలనే క్లాసెస్. ఇలా లేదంటే నాకు టైం దొరికినప్పుడు నేనే రికార్డ్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాను, మీరు అవి ఎప్పుడు మీకు టైం ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు. అలా కాదు, ఓకేనా? లైవ్ క్లాసెస్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇలా ఉండదు కదా, ఈ రికార్డింగ్ క్లాసెస్లో ఇలానే మాట్లాడడం ఉండదు, చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా అంతే. సో మీరు ఇలా ప్యాసివ్గా ఉంటే కుదరదు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళని మాత్రమే, కొద్దో గొప్ప చదివే వాళ్ళని మాత్రమే ఎవరన్నా ఉంటే ఎంకరేజ్ చేయండి, వాళ్ళను కూడా మన గ్రూప్లో జాయిన్ చేయించండి. అండ్ సీరియస్గా ఉండే వాళ్ళ కోసమే, నెక్స్ట్ సీరియస్గా ఉండేవాళ్ళు 10 మంది ఉన్నా చాలు. సో నేనైతే కంప్లీట్గా డిసైడ్ అయ్యాను, త్రూ అవుట్ ద ఇయర్ ఐ విల్ కంటిన్యూ మై క్లాసెస్. బట్ ద థింగ్ ఈజ్ వెదర్ యూ ఆర్ గోయింగ్ టు యూటిలైజ్ మై క్లాసెస్ ఆర్ నాట్, దట్స్ అప్ టు యూ. ఫర్ దిస్ యూ హ్యావ్ టు బీ యాక్టివ్. మీరు మీ యొక్క స్టాండర్డ్స్ ఏంటో నాకు తెలియదు. నేను సింపుల్గా ఏం చెప్తానంటే, స్టాండర్డ్ ఏదైనా సరే, మనం 0 దగ్గర ఉన్నా సరే, మనం హీరో అవ్వాలనేటువంటి కోరిక మన మనసులో దృఢంగా ఉంటే ఖచ్చితంగా అవుతాం. కొద్దిగా లేట్ అవ్వచ్చు, బట్ వన్ డే వీ విల్ బి ఎట్ ద టాప్. కాబట్టి ప్రతిదానికి ప్రతిరోజు మనం ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసం వర్క్ చేస్తూ ఉండాలి. వర్క్ చేయకుండా కొద్దిసేపు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఏదో చదివామంటే చదివామని చదివేసి తర్వాత బుక్స్ పక్కన పెట్టేసి వేరే వేరే కార్యకలాపాల్లో ఉంటే మాత్రం మన టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వదు. సో మనము అంటే మీరు కష్టపడేది చాలా 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 తక్కువ. సో నెగ్లిజిబుల్ అమౌంట్ అంటే మనం నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు. 1% కూడా లేదు. మనకంటే 100% కష్టపడే వాళ్ళు, హాస్టల్స్లో స్పెండ్ చేసేవాళ్ళు చాలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం నథింగ్. సో కాబట్టి మనకు ఉండేటువంటి టైంలో మనం ఎంతవరకు అయితే వర్క్ చేయగలమో అంతవరకు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఓకే, సో బై దిస్ ఐఎమ్ ఎండింగ్ మై క్లాస్. I hope all of you practice at home and you will attend the next class actively by learning all these electronic configurations, rules and all. And tomorrow also our class will be at 9 o'clock only, 9 a.m. morning. Okay, we'll meet in the next class. Okay, take care, practice well, bye bye.